హాయ్ ఫ్రెండ్స్. పిల్లలు ఏ ఇంటికి మారినా కూడా గోడల మీద గీతలు గీయడం అయితే ఆపట్లేదు. అసలు ఈ గోడలు గీతలు గీయడం వల్ల ఓనర్స్ అయితే ఎంత తిడుతున్నారంటే, గోడలు గీయొద్దు గీయకుండా చూసుకోండి అంటున్నారు. ఏం చేసినా కూడా ఏదో ఒక రకంగా పిల్లలు అయితే ఈ పని అయితే మానట్లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక మొత్తం కూడా వాటర్ వేసి మంచిగా కడుగుతున్నాను. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది మొత్తము. ఇంకా 2-3 దగ్గర గోడలకు గీకింది. అవి కూడా క్లీన్ చేయాలి. ఒక ఓనర్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా అసలు ఘోరంగా మాట్లాడారు. నాకైతే చాలా బాధ అనిపించింది, అవమానంగా అనిపించింది. అసలు ఈ రెంటర్కి ఉన్న కష్టాలు ఎవరికి ఉండవండి. ఇంకా పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత హాయిగా తిని పడుకుంటుందా అంటే ఆ ఇల్లాలు ఎప్పుడూ ఇలాంటి పనులే ఉంటాయండి. అసలు హౌస్ వైఫ్కి ఉన్న కష్టాలు, రెంటర్కు ఉన్న కష్టాలు అయితే ఎవరికి ఉండవండి. ఇట్లా గీస్తారండి. మరి దీనికైతే సొల్యూషన్ నాకైతే తెలీదు. దీనికి ఎన్ని పరంగా చెప్పినా పిల్లలైతే వినట్లేదు. ఇంకా గీస్తున్నారు, వద్దు అంటే కూడా వినట్లేదు. కొడితే ఏడుస్తున్నారు, చెప్తేనైతే వినట్లేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పని అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకో 2 గోడలు ఉన్నాయి. దీన్ని ఆపాలి అంటే ఏం చేయాలి? మీకు ఎవరికైనా తెలిస్తే నాకు సలహా ఇవ్వగలరు. ఓనర్స్ అయితే ఏవైనా అంటే కనుక మనసుకి బాధ అనిపిస్తుందండి. మీరైతే చెప్పండి.